ఫ్రాంచైజ్ లాగా చేద్దాం అనుకుంటున్నాం రాజు గారి గదిని. సో ఆ గది ఏంటి, ఆ గదిలో ఏముంటుంది అనేది మీరు కొన్ని రోజులు ఆగాలి. ఇది స్టార్టింగ్ జస్ట్ ఒక ఇనాగ్రేషన్ అంతే, మొత్తం ఇప్పుడే చెప్పేస్తే. బట్ సీక్వెల్ అయితే కాదు, అంటే కంటిన్యూషన్ ఉండదు కానీ, బట్ ఆ గది ఏంటి, ఆ గదిలో ఏం జరుగుతుందంతా మొత్తం నాగార్జున గారు బయట పెడతారు, అది స్క్రీన్ మీద చూద్దరు. కానీ యాక్చువల్లీ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ అండి, ఇట్స్ నాట్ ఎ రీమేక్. ఒక సినిమాని మాకు నచ్చి ఒక పాయింట్ అడాప్ట్ చేసుకొని టోటల్ అసలు సినిమా చూస్తే దాని రీమేక్ అనకూడదు. సో నాగార్జున గారికి అండ్ తెలుగు నేటివిటీని బేస్ చేసుకొని చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో బెటర్ ఇట్స్ రీమేక్ అని కాల్ చేయదు, ఎందుకంటే మా ఇన్పుట్స్ చాలా ఉన్నాయి దాంట్లో. జస్ట్ ఇన్స్పైర్ అయ్యి వచ్చిన మూల కథను అయితే తీసుకోవడం జరిగిందండి. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారండి నాగార్జున గారి దగ్గరే ఉంటారు. నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ చుట్టూ అవునండి. యాక్చువల్లీ అంటే మెయిన్ వచ్చేసి సోల్ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ నాగార్జున గారండి. ఒక సమస్య వాళ్ళకి వస్తుంది అంతే, మొత్తం అంటే దాన్ని సాల్వ్ చేసేదంతా ఆయన. సో వాళ్ళది ఎక్కువ సినిమా కాదు, సో మొత్తం నాగార్జున గారి మీద ఉంటుంది కాబట్టి మీరు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయక్కర్లేదు. మీరు మన అది దే ఆర్ జస్ట్ క్యారెక్టర్స్ అండి, యూ డోంట్ నీడ్ టు కాన్సన్ట్రేట్.